హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో జీవితాంతం ఆమెకు సేవలు చేసుకుంటూనే మా జన్మలు చరితార్థం అవుతాయి. ఇప్పుడు కొత్తగా మీ భార్య అన్న గుర్తింపు వల్ల నాకు ఒరిగేమీ లేదు. మీ ఆస్తుపాస్తుల మీద ఆశ అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. భూదేవమ్మ గారిలా ఆపదలో ఉన్నవారికి ఇంత సాయం చేయడంలో ఎంతో తృప్తిని పొందుతున్నా. నాకు మళ్ళీ ఆ సంసారం అనే జంగాటంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. ఇక ఈరోజు ఎపిసోడ్లో మా నాన్న మమ్మల్ని ఉండనివ్వండి అంటూ లోపలికి వెళ్ళిపోయి తన గది తలుపుల్ని మూసేసుకుంది మైథిలి. శ్రీరామ్ నిస్సహాయంగా హేమ వైపు చూశాడు. ఆమెకి భర్త పట్ల జాలి కలగలేదు. ఆమె ఎన్నెన్ని చేదు సంఘటనల్ని ఎదుర్కొందో, అవమానాలు భరించిందో. ఆమె క్షమించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆడదానిగా ఆమె బాధని అర్థం చేసుకోగలను. ఇన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నా. నా దగ్గర అంత పెద్ద రహస్యం దాచారంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంది. ఒక్కసారిగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది? కొంత వ్యవధినిచ్చి చూడండి అంది హేమ. ఆమె మాటలు కష్టంగా తోచి అతని వదనం ముడుచుకుపోయింది. అమ్మా, మీరే ఎలాగైనా నచ్చజెప్పండి ఆమెకి. నా పొరపాటు సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగించండి అంటూ భూదేవమ్మ గారిని బతిమాలి ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు భార్యాభర్తలు. ఆ తర్వాత వారెన్నిసార్లు మైథిలిని కాంటాక్ట్ చేయబోయినా ఆమె వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోయేసరికి చాలా నిరాశపడ్డారు. మైథిలి క్షమాపణ లభించకపోవడంతో శ్రీరామ్ని కుంగదీయసాగింది. కృష్ణ మనోహర్ని కలుసుకొని అట్నుంచైనా తన ప్రయత్నాలు చేయాలనుకుంటే అందుకతడు అవకాశం ఇవ్వకపోవడం, తనని కావాలనే అవాయిడ్ చేయడం అతడికి ప్రశాంతత లేకుండా చేశాయి. చేసిన తప్పు మనసులో ముల్లులా పొడుస్తుండడం వల్లనేమో హేమాదీప్తుల ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయినా కొత్తర్థాలు స్ఫురించసాగాయి అతనికి. వాళ్ళిద్దరికీ తన మీదున్న ముందున్నంత గౌరవం లేదనిపించసాగింది. ఇదంతా శ్రీరామ్ ఆరోగ్యం మీద ప్రభావం చూపించసాగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నిర్లిప్త భావంతో హేమ ప్రవర్తించడం, తండ్రి పశ్చాత్తాపం గమనిస్తున్న దీప్తికి ఏం చేయాలో పాలుపోకుండా అయ్యింది. కృష్ణతో గాని మనోజ్ఞతో గాని బాధను పంచుకోలేకపోయింది. కారణం కృష్ణ మనోహర్ ఎలా ఫీల్ అవుతాడోనని. కాలమే ఈ సమస్యల్ని పరిష్కరించాలని తనను తాను సమాధానపరుచుకుంటూ నిర్లిప్తంగా మారింది దీప్తి. ఫోన్ మోగుతున్న ఏవో ఆలోచనలో మునిగిపోయిన దీప్తిని చూడగానే హేమ మనసులో కలుక్కుమంది. భార్యాభర్తల మధ్య ఉన్న కలతల వల్ల దీప్తి ముఖాన చిరునవ్వు మాయమైపోతుంది. ఒకప్పుడు నవ్వులతో జోకులతో సందడిగా ఉండే ఇల్లు మూగబోయింది. తనెంత నచ్చజెప్పుతున్నా తండ్రితో మాట్లాడటం తగ్గించేసింది. తనకు కూతురికి శ్రీరామ్పై గౌరవం ఎంతో కొంత తగ్గిపోవటం అతని దృష్టిలో పడకుండా ఉంటుందా? ముగ్గురి మనసుల్లోనూ తెలియకుండా తెరలు పరుచుకున్నాయి. ఆ తెరలు తొలగించుకోవాలని ముగ్గురికి ఉన్నా ఎంతకీ సాధ్యం కావడం లేదు. ఒకే కప్పు కింద ఉంటున్న అపరిచితుల్లా మెలుగుతున్నారు. ఎన్నాళ్ళిలా? భారంగా తల విదిలించింది హేమ. దీప్తి చేతిలోని సెల్ రింగ్ అయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చింది హేమ. దీప్తి, ఫోన్ ఎవరు చేశారో చూడు అంది నిరాసక్తంగా. ఫోను వంక చూసింది. అమ్మమ్మ అని ఉండటంతో ఆమె ముఖంలోకి కాస్త వెలుగు వచ్చింది. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నారు అడిగింది ఉత్సాహంగా. బాగానే ఉన్నాం, కానీ మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? పరీక్షలు కాగానే వస్తావని రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అవతల నుంచి కంగుమంది కామేశ్వరి గొంతు. మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మమ్మ, ఏవో పనులుండి రాలేకపోయాను సంజాయిషిగా అంది దీప్తి. ఆమె అవతలి నుంచి ఏమందో కానీ, సరే అమ్మమ్మ, నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వే పని చెయ్యొద్దు మరి, సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి. తల్లికి చెప్పి బయలుదేరి వెళ్ళింది వెంటనే. వెళ్ళిన గంటలో వంట ముగించి చివరి ఐటంగా చల్లమిరపకాయలు పాపడ్లు వేయిస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ. ఇంటి ఇల్లాలిలా కిచెన్లో అన్నీ చక్కబెడుతున్న దీప్తి వెనక చేరి, ఏంటి చిగురాకులలో చిలుకమ్మ ఆకపచ్చ చీర కట్టుకొని
కళ్ళకు విందు చేయడమే కాకుండా విందు భోజనము ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు ఆమె వంక ఇష్టంగా చూస్తూ. ఆ చూపులు గిలగింతలు పెట్టాయి దీప్తికి. వాళ్ళిద్దరిని చూస్తూ జంట బాగుంది, మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని కలుద్దామా అని కామేశ్వరి ముచ్చటగా ఆ రోజుల్లో అంది. కామేశ్వరి ముచ్చటగా ఈ రోజుల్లో ఆడామగ తేడా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నారు యువత, నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడు పరమేశ్వరరావు. తర్వాత అందరూ భోజనాలు చేశారు. వంట అద్భుతంగా ఉంది. రోజు ఇలాంటి వంట తినడం కన్నా అదృష్టం వేరే ఉండదు అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా దీప్తిని మెచ్చుకుంటూ. ఆ పిల్లమెల్లో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ అదృష్టం దక్కుతుందిగా వెంటనే అనేసింది కామేశ్వరి. అమ్మో, ఈ మహాతల్లిన ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది కంగారుగా అన్నాడు కృష్ణ. నీకు అలాంటి వాళ్ళే కావాలి, అప్పుడు కానీ ఈ తిరుగుళ్ళు మానవు అందామె. మళ్ళీ మొదలెట్టావు విసుగ్గా అన్నాడు కృష్ణ హాల్లోకి వెళ్తూ. కృష్ణ, ఎందుకలా అంటావు? జీవితం అంటే ఆషామాషిగా గడపకూడదు, ఓ లక్ష్యం ఉండాలి. ముందు నువ్వేంటో ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత సంఘసేవ చేస్తే బాగుంటుంది. నీ వాళ్ళని నువ్వు పట్టించుకోవాలిగా అంది దీప్తి అతని వెనకే వెళ్తూ. సలోచనంగా చూశాడు కృష్ణ. ఎవరు కలిసినా మొదట తనని అడిగే ప్రశ్న ఏ జాబ్ చేస్తున్నావు అని. ఖాళీగా మాత్రం లేను అంటూ మాట దాటేస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళిలా? అవసరమైన డబ్బు తన పెద్దవాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాడు. కానీ తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేయటం లేదు. కోపం వచ్చిందా కృష్ణ? సారీ, నీ మనసును నొప్పించి ఉంటే అంది దీప్తి. లేదులే దీప్తి, నాలోకి నేను తరిచి చూసుకునేలా చేశావు. మరి ఇంతకాలంగా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదేంటి అన్నాడు కృష్ణ. బుద్ధు, నీ కాబోయేవాడు ఏం చేస్తాడు అని అడిగితే నేనేం చెప్పుకోను అంది దీప్తి బుగ్గల్లో గులాబీలు పూస్తుండగా. ఆమె మాటలు అర్థమయ్యేసరికి కృష్ణకి పట్టరాని ఆనందం కలిగింది. దీప్తి, ఏది మరోసారి చెప్పు అడిగాడు ఆనందంగా. ముక్కు మొహం తెలియని వ్యక్తిని కట్టుకునే కన్నా అభిరుచులు కలిసిన వాడిని పెళ్లాడటం మంచిది కదా. నీ నుంచి ప్రపోజల్ వస్తుందని ఎంతగానో ఎదురు చూశాను, కానీ పప్పు ముద్దవి, అర్థం చేసుకోవటం లేదు. అందుకే సిగ్గుని పక్కకు నెట్టి నేనే బయటపడాల్సి వచ్చింది అంది దీప్తి నవ్వుతూ. మరి అంకులేంటి? కృష్ణ మనోహర్ ఎలాంటి వాడంటూ నన్ను వివరాలు అడిగాడు. నేను వేరేగా ఊహించుకున్నానా? అయోమయంగా అన్నాడు కృష్ణ. ఎప్పుడు? మరి అప్పుడైనా నన్ను అడిగి ఉండొచ్చుగా. నీకిష్టం లేకుండా అంకుల్ ప్రొసీడ్ కారు కదా. నువ్వు అతన్ని చాలాసార్లు మీట్ అవుతున్నావుగా. నీకు కానీ అతని మీద ఇష్టం ఏర్పడిందేమో అనుకున్నాను. అతనింకా చెప్పబోతుంటే అన్నీ నువ్వు అనుకోవడమేనా? నన్ను అడగాలని అనిపించలేదా? నిన్నగాక మొన్న పరిచయమైన వాడినిలా ఇష్టపడతాననుకున్నావు. ప్రేమ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద కలుగుతుందో తెలీదుగా. అయినా ఓ స్టేటస్ ఉన్నవాడినే మీ వాళ్ళు కోరుకుంటారు కానీ నాలా గాలికి తిరిగేవాడి గురించి ఆలోచించరుగా. అదేదో నన్నే అడగొచ్చుగా అసహనంగా అడిగింది దీప్తి. అడిగాక నీకా ఉద్దేశం లేదంటే మన ఇన్నేళ్ల స్నేహం దూరమైపోతుందని భయం వేసింది ఎంతో సిన్సియర్గా చెప్పాడు కృష్ణ. ఒక్కసారిగా అతన్ని చుట్టేసింది దీప్తి. కృష్ణ, నీ క్వాలిఫికేషన్లకి మంచి జాబ్ రాకపోదు. లేదు, నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, తర్వాత నాన్నగారిని కలిసి మాట్లాడు సింపుల్గా అంది దీప్తి. అప్పుడే అతనికి అన్ని విషయాలు తెలుస్తాయనుకుంటూ అదంతా జరిగేసరికి ఎంతకాలం పడుతుందో నిరాశగా అన్నాడతను. పట్టుదల ఏకాగ్రత ఉంటే ఎక్కువ సమయం పట్టదు. ఏదైనా సాధించాలి అన్న ఆశ ఆకాశమంత శక్తిని, భూమికున్న సహనాన్ని ఇస్తుంది. దీప్తి మాటలు అతనిలో ఎన్నో సరికొత్త ఆలోచనని తట్టిలేపాయి. 1 గంట తర్వాత వ్యాన్ వచ్చింది. అందులో అన్నీ సర్దుకొని ముందుగా అనాథాశ్రమానికి వెళ్ళారు. అక్కడి పిల్లలందరికీ కామేశ్వరి, పరమేశ్వరులు బట్టలు, పుస్తకాలు, స్వీట్లు పంచారు. అట్నుంచి వృద్ధాశ్రమానికి వెళ్ళి పంచారు. వారి కళ్ళల్లో
చిందులేస్తున్న ఆనందం వీళ్ళిద్దరికీ ఎంతో తృప్తిని కలిగించింది. అకస్మాత్తుగా వచ్చిన జగదీశ్వరరావుని చూస్తూ ఆశ్చర్యపోయారు కామేశ్వరి, పరమేశ్వరరావులు. కృష్ణలు భోజనాలయ్యాక తనెందుకు ఇండియాకు వచ్చేసింది అనేది చెప్పసాగాడు జగదీశ్వరరావు. అమ్మ, ఈ మధ్య మీరంతా తరచూ గుర్తొస్తున్నారు. నా భార్యని మర్చిపోయే ప్రయత్నంలో బతికి ఉన్న మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే ఓ మిలీనియర్ తన పేరెంట్స్తో వారి జీవిత చరమాంకంలోనైనా కలిసి ఉండాలనుకుంటూ తన బిజినెస్లన్నీ ఇతరులకు అప్పచెప్పి వెళ్ళటం నాకు కనువిప్పు కలిగించింది. అందుకే అక్కడివన్నీ సెటిల్ చేసుకొని వచ్చేశాను. ఇక్కడే ఓ హాస్పిటల్ కట్టి మీ దగ్గర ఉంటూ ప్రజలకు సేవ చేయొచ్చని వచ్చాను. హాస్పిటల్ నిర్వహణ మన కృష్ణ చూసుకుంటే చాలు. నేను నా సేవలని ముఖ్యంగా పేదవారికి నామమాత్రపు ఫీజులతో అందించాలని అనుకుంటున్నాను అన్నాడు. రోగి కోరుకున్నది వైద్యుడు ఇవ్వమన్నది ఒకటేనంటారు, అది ఇదే కాబోలు అనుకుంటూ అందుకు ఆనందంగా అంగీకరించాడు కృష్ణ. అంతే, ఇక ఆ రోజు నుంచి కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణపు పనుల్లో మునిగిపోయాడు కృష్ణ. రెస్ట్ అన్నది లేకుండా సంవత్సరంలోగా వారనుకున్న హంగులతో హాస్పిటల్ ముస్తాబయ్యింది. చూస్తుండగానే మంచి పేరు సంపాదించుకుంది. వృత్తి ప్రవృత్తి ఒకటే అయినందుకు కృష్ణకి పూర్తిగా జాబ్ సాటిస్ఫాక్షన్ సొంతమయ్యింది. అదే హాస్పిటల్లో పిఆర్ఓగా దీప్తి అపాయింట్ అయింది. కృష్ణతో ప్రతి పనిలోనూ పాలు పంచుకొని సాగేది. తను కూడా వాళ్ళిద్దరి అనురాగం గమనించిన కామేశ్వరి, పరమేశ్వరరావులు శ్రీరామ్ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం కదిపారు. అంతకు ముందే వాళ్ళ వివరాలని కనుక్కొని ఉండటం వల్ల, ముఖ్యంగా దీప్తి ఇష్టపడినందుకు పెళ్లికి అంగీకారం తెలిపాడు శ్రీరామ్. నేనిప్పుడు బిజినెస్ పని మీద చెన్నై వెళ్తున్నాను. వారం 10 రోజుల్లో మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం అన్నాడు శ్రీరామ్. అలాగే అన్నారు ఆ దంపతులు. వాళ్ళు వెళ్ళిపోయాక దీప్తిని పిలిచి, దీప్తి, ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ముందు ఎంగేజ్మెంట్ చేసేసి ఆ తర్వాత ధూమ్ధామ్గా పెళ్లి చేద్దామనుకుంటున్నాను, ఏమంటావు అడిగాడు శ్రీరామ్. ఆ ఆర్భాటాలేవి వద్దు, సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయండి. నా మాటని కృష్ణ కూడా మన్నిస్తాడు. పెళ్ళికంత ఖర్చు చేయదలుచుకున్నారో ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే వడ్డీని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంది దీప్తి. బాగుంది, నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదానన్నానమ్మా అన్నాడు శ్రీరామ్. సరిపోయింది, పెళ్ళంటే ఇద్దరి కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. అక్కడ వాళ్ళంతా దీనికి ఒప్పుకోవాలి కదా అంది హేమ. ఒప్పిస్తానమ్మా, ధీమాగా అంది దీప్తి. వాళ్ళకి కృష్ణ మనోహర్ వాళ్ళ సంగతి చెప్పాలి కదా మరి. హేమ సందేహం. ఎందుకు, పెళ్లిలోనే అన్నయ్యని వారసుడిగా ప్రకటిస్తే సరిపోతుంది అంది దీప్తి. అది బాగుండదు, ముందే మన ఆస్తికి వీళ్ళిద్దరూ వారసులని తెలియచేయడం శ్రేయస్కరం ఆలోచిస్తూ అంది హేమ. నేనందుకే మన దీప్తి పుట్టినరోజున ప్రకటిస్తానని ఒప్పుకున్నాను కూడా. కానీ కృష్ణ మనోహరే అక్కర్లేదని వారించడంతో ఆగిపోయాను అన్నాడు శ్రీరామ్. కానీ ఇప్పుడు మైథిలి అక్కను కలిసి దీప్తి పెళ్లి విషయం చెప్పి ఒప్పించండి. పుట్టినరోజు ఇలాగో అయిపోయిందిగా అంది హేమ. సవతి పోరు ఉండకూడదని, వారికి తమ ఆస్తిపాస్తులను ఇవ్వకూడదని గొడవలు పడేవారికి భిన్నంగా తల్లి సాటి ఆడదాని గురించి ఆలోచించడం దీప్తికి గర్వంగా అనిపించింది. ఏం చేయడమా అని ఆలోచనలో మునిగిపోయారు ముగ్గురు. అమ్మాయి, మా కృష్ణయ్య ఉన్నాడా అంటూ వచ్చిన ఓ వృద్ధురాలి వంక చూస్తూ, ఆ పేరుతో ఎవరూ లేరు అంది రిసెప్షనిస్ట్ వర్ష. ఓసారి ఆటోలో నుంచి చూపించాడు, ఇదే తన ఆఫీస్ అని. నేను ఒకసారి చూస్తే అదేంటో ఇట్టే గుర్తుపెట్టుకుంటాను తెలుసా అంది ఆవిడ తన తెచ్చిన సంచుల్ని కింద పెడుతూ. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చేస్తారో ఇలా మా ప్రాణాలు తీయడానికి అని గునుక్కుంటూ పెన్ కోసం మనోజ్ఞ దగ్గరికి వచ్చింది వర్ష. ఏంటో ఎవరినో విసుక్కుంటున్నావు అడిగింది మనోజ్ఞ. ఎవరో ముసలామే, ఏ అడ్రస్సో తెలియకుండా ఇంత వయసులోనూ ఎలా ప్రయాణాలు చేసి వస్తారో అంది విసుగ్గా. ఏంటమ్మాయి,
మా కృష్ణేడి అంటుంటే వినిపించుకోకుండా వచ్చేశావు అంటూ అక్కడికే వచ్చిందావిడ. మనజ్ఞకేదో అనుమానం వచ్చి, బామ్మగారు, కృష్ణయ్య పూర్తి పేరు కృష్ణ మనోహరేనా అని అడిగింది. ఆ, అవును, వాడే మా వాడు. మరి పిల్లేంటి లేరంటోంది అందావిడ. మీరు కృష్ణయ్య అంటే ఎలా అర్థమవుతుందండి? మేమంతా కేకే సార్ అంటుంటాం. పదండి, క్యాబిన్లో ఉంటారు అంది మనోజ్ఞ ఆమె చేతిలోని బరువుల్ని అందుకుంటూ. మా అమ్మే, మా తల్లే, పద అంటూ ఆమెని అనుసరించింది. ఆమెను చూడగానే కృష్ణ మనోహర్ కళ్ళల్లోకి కెరటంలా ఆనందం దూసుకొచ్చింది. అమ్మమ్మ, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్విక్కడికి ఎలా అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. ఇదిగో ఇలా నీ కళ్ళల్లో ఈ వెలుగు చూడాలనుకునే వచ్చాను అందామె. ఈలోగా మంచినీళ్లు తీసుకొచ్చి ఆమెకు అందించింది మనోజ్ఞ. మా అమ్మే, ఇందాకటి నుంచి గొంతు ఆర్చుకుపోతుంది అంటూ ఆ గ్లాసును అందుకొని గడగడా తాగి సుఖీభవ అంటూ దీవించింది. మనోజ్ఞ, ఈవిడే మా ప్రియమైన అమ్మమ్మ అన్నాడతను. నమస్కారం బామ్మగారు అంది మనోజ్ఞ. చూసావా, చక్కగా వరుసపెట్టి పిలుస్తుంది. తనే నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చింది. లేకుంటే అట్నుంచి అటే వెళ్ళాల్సి వచ్చేది. అవును, నీ పుట్టినరోజు మాతో గడుపుకోవాలని ఎంతగా రమ్మన్నా రాలేదేం? చూసి చూసి మా ప్రాణమాగక ఇలా వచ్చేశాను. నోట్లో నాలికుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చురా అందామే. ఓ, మీ బర్త్డేనా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ నవ్వుతూ అంది మనోజ్ఞ. అమ్మాయి నవ్వితే ఎంత బాగుందో అనుకుంటూ, అమ్మా, అమ్మమ్మ చాలా హడావిడి చేస్తారు. ఈ వయసులోనూ అదంతా అవసరమా? వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికని వెళ్ళకపోతే చూసారా ఎలా వచ్చేసిందో, ఎన్ని అవస్థలు పడిందో ఏంటో అన్నాడతను. మీరెక్కడుంటారమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీరెందరు అని ఆవిడ వివరాలు అడుగుతుంటే ఆమె ఉద్దేశం అర్థమైన కృష్ణ మనోహర్, అమ్మా భూదేవమ్మగారు, మీకు మీ పేరుకు తగ్గట్లే అపారమైన ఓపిక ఉంది, కానీ మా ఇద్దరికి చాలా పని ఉంది. నీకు డ్రైవర్ని తోడిచ్చి ఇంటికి పంపిస్తా, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కృష్ణ మనోహర్. ఒరేయ్, ఈ అమ్మాయిని నాకు తోడుగా పంపించరా, నువ్వు వంచెత్తే వరకు ఒక్కదాన్నే ఉండలేను అంది భూదేవమ్మ. తనకేమో ఓ మీటింగ్కి వెళ్ళాల్సిన పని ఉంది, అక్కడ ఆలస్యమైనా కావచ్చు అనుకుంటూ, మిస్ మనోజ్ఞ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మా అమ్మమ్మతో వెళ్ళగలరా రిక్వెస్ట్గా అడిగాడతను. కాదనలేకపోయింది మనోజ్ఞ. డ్రైవర్కి చెప్పి కారులో వాళ్ళిద్దరినీ ఇంటికి పంపించాడు. వెల్ ఫర్నిష్డ్ అయిన ఆ ఇంటిని, నీట్నెస్ని చూస్తూ మనసులో కృష్ణ మనోహర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనోజ్ఞ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.